హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు ఒక సింపుల్ స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. అదేమిటంటే ఫ్రెంచ్ ఫ్రైస్. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఈ రెసిపీని ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. నేను ఇక్కడ పొటాటోస్ని ఇలా ముందుగానే పీల్ తీసి పెట్టుకున్నాను. కారం, ఉప్పు, చాట్ మసాలా. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఇలా ఒక కడాయి లేదా ఫ్రై ప్యాన్లో కొన్ని వాటర్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకుందాం. ఈ వాటర్ పైన లిడ్ క్లోజ్ చేసి కొంచెం బాగా తెల్లనివ్వాలి. ఈ విధంగా బాగా కాగిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ వాటర్లోకి ఇలా ముందుగా కట్ చేసుకున్న పొటాటోస్ అన్నీ కూడా వేసేసుకోవాలి. మీరు ఇంకా కాస్త పొడవుగా ఉన్న పొటాటోస్ తీసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మనకి ఒక్క పొంగు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ విధంగా బాగా కలుపుతూ కాస్త పొంగు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు పొంగు వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 మినిట్స్ తర్వాత ఒక ప్లేట్లో టిష్యూస్ వేసుకొని తీసేసుకుందాం. ఈ పొటాటో ముక్కలు కాస్త సాఫ్ట్ అయితే సరిపోతుంది. మనకి ఓవర్గా కుక్ చేయాల్సిన అవసరం లేదు. మనం మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఈ విధంగా లైట్గా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు కడాయిలో ఆయిల్ కాస్త హీట్గా ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఈ పొటాటో ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. ఇవి కాస్త గాలికి ఆరనివ్వాలి. తడి ఏం లేకుండా ఉన్నప్పుడు అప్పుడు మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. చూడండి, మనకి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఆయిల్లో బబుల్స్ అన్నీ తగ్గిపోయి ఈ విధంగా మంచి కలర్ వస్తాయి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని అందులో తీసేసుకుందాం. ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే అంత పీల్చేస్తుంది. మనకి ఈ విధంగా మంచి కలర్ వచ్చిన వెంటనే తీసేసేయాలి. ఎక్కువగా కలర్ రానివద్దండి. ఎక్కువగా కలర్ వస్తే మళ్ళీ చల్లారాక ఇంకా డార్క్గా అయిపోయి చేదు వస్తాయి. ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకొని ఉప్పు, కారం, చాట్ మసాలా వేసుకొని బాగా కలిపేసుకోండి. అంతే, చూసారు కదా, చాలా టేస్టీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంక ఇదే విధంగా అన్ని పొటాటోస్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని టొమాటో కెచప్స్ సర్వ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకుంటే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్రెడీ క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.